మణికంఠ అనే ఏజెన్సీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు యువకులను షార్జాకు పంపింది. తీరా అక్కడికి వెళ్లాక వారికి పని దొరక్క అనేక ఇబ్బందులు పడ్డారు. మోసపోయామని గ్రహించిన 5 యువకులు విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని షార్జా నుంచి విశాఖకు రప్పించినట్లుగా విశాఖ సిపి శంకబ్రత బాగ్జీ తెలిపారు. మణికంఠ ఏజెన్సీ ఒక్కొక్కరి నుంచి 80,000 వసూలు చేసినట్టుగా చెప్పారు. వీరే కాకుండా మరికొందరు బాధితులు దుబాయ్లో ఉన్నట్లుగా బాధితులు చెప్పారని సిపి వెల్లడించారు. లైసెన్స్ లేని ఏజెంట్ల మీద ప్రత్యేక నిఘా పెడతామని అన్నారు. ఉద్యోగాల పేరుతో 5 షార్జా పంపిన మణికంఠ ఏజెన్సీ అక్కడికి వెళ్లాక పని దొరకపోవడంతో యువకులకు కొత్త కష్టాలు. ఫోన్ ద్వారా విశాఖ సిపికి ఫిర్యాదు చేశారు బాధితులు. ఆ 5 షార్జా నుంచి విశాఖకు రప్పించారు పోలీసులు. దుబాయ్లో ఉద్యోగాలంటూ మణికంఠ ఏజెన్సీ కొందరు యువకులను పంపిందన్నారు విశాఖ సిపి శంకబ్రత బాగ్జీ. అక్కడికి వెళ్లిన వారిలో కొందరికి ఉద్యోగాలు వచ్చాయని, మరికొందరికి రాలేదన్నారు. మోసపోయిన యువకులు తనకు ఫిర్యాదు చేశారని అన్నారు. దీంతో వారిని దుబాయ్ నుంచి విశాఖకు రప్పించామంటున్న సిపి బాగ్జీతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. ఉద్యోగాలు ఇప్పిస్తామని విశాఖలో ఒక ఏజెన్సీ మోసం చేసింది. అక్కడ ఉన్నటువంటి బాధితులు విశాఖ పోలీస్ కమిషనర్కి నేరుగా కాల్ చేసి తమ మోసపోయామని చెప్పడంతో నేరుగా వాళ్ళతో మాట్లాడి అక్కడ నుంచి ప్రస్తుతం విశాఖకి తీసుకొచ్చారు. అసలు ఏం జరిగింది ఏంటనేది ప్రస్తుతం అంతా మాట్లాడడానికి విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ గారు ఉన్నారు. ఆయన మాట్లాడింది. సార్, ఏం జరిగింది సార్? వీళ్ళంతా కూడా ఏ విధంగా మోసపోయారు? ఏజెన్సీ ఏ విధంగా వీళ్ళని మోసం చేసింది? ఇప్పుడు వెల్డర్ జాబ్ ఇప్పిస్తామని వాళ్ళను షార్జా తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లిన తర్వాత కొందరికి జాబ్ ఇప్పించారు, కొందరికి ఇవ్వలేకపోయారు. అప్పుడు వాళ్ళు చెప్పారండి, అంత తక్కువ అమౌంట్లో మేము జాబ్ చేయలేం, రిటర్న్ పంపండి. వాళ్ళు అప్పుడు నిరాకరించారండి. వాళ్లకు వేరే మార్గం లేదు. అప్పుడు రిటర్న్ రావడానికి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో నా ఫోన్ నంబర్ చూసి నాకు కాల్ చేస్తే నేను వెంటనే మా పోలీస్ వాళ్లకు ఆ ఏజెంట్ని ట్రేస్ చేసి వాళ్లకు ఇమీడియట్గా హెల్ప్ చేయమని చెప్పాము. సో ఈరోజు వాళ్ళు 5 రిటర్న్ వచ్చారండి. వాళ్ళు ఎంత అమౌంట్ ఏజెంట్కి ఇచ్చారు ఆ అమౌంట్ కూడా వాళ్లకు తిరిగి ఇప్పించడం జరుగుతుంది. మేము ఈ విదేశాలకు వెళ్ళి తర్వాత ఇలా మోసపోవడం, అది దానివల్ల చాలామంది ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నారండి మన రాష్ట్రంలో, వేరే రాష్ట్రంలో కూడా. సో అందరికీ అవగాహన కల్పించడం చాలా అవసరం. మా జిల్లాలో ఈ విషయంలో మేము ఒక అవగాహన కార్యక్రమం కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. ఇటువంటి ఏజెంట్స్ ఎవరెవరు ఉన్నారు మన జిల్లాలో అది కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా అక్కడ ఉందా లేదా, తర్వాత ఎటువంటి అలిగేషన్స్ ఉందా లేదా అది కూడా చెక్ చేసి తగిన చర్య తీసుకుంటాం. గతంలో కూడా ఇదే విశాఖలో విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఉత్తరాంధ్ర జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతని మోసం చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా లక్షలాది రూపాయలు డబ్బులు చెల్లించి వాళ్ళు వెళ్లడం జరుగుతుంది. అక్కడ కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఏజెన్సీలు అన్ని కూడా చాలా రోజుల నుంచి లైసెన్స్ లేకుండా కూడా కొన్ని రన్ అవుతున్నాయి. వాటన్నిటి మీద ఎటువంటి డ్రైవ్ కండక్ట్ చేస్తాం? మేము ఆల్రెడీ ఒక సర్వే చేయమని చెప్పాము. మన వైజాగ్లో ఇటువంటి ఏజెంట్స్, ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఉందా లేదా, అలిగేషన్స్ ఉన్నాయా లేవా. అదే మాదిరిగా వైజాగ్ నుండి చాలామంది వేరే సిటీకి వెళ్ళి, హైదరాబాద్ వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి, ముంబైకి వెళ్ళి అక్కడ ఏజెంట్స్ ద్వారా కూడా బయటికి వెళ్తున్నారు, బయటికి వెళ్ళి మోసపోతున్నారు. అటువంటి ఏజెంట్స్ కూడా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు మోసం చేశారు అది కూడా లిస్ట్ అవుట్ చేయమని చెప్పాము. అది లిస్ట్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళందరి మీద చట్టరీత్యా యాక్షన్ తీసుకోవడానికి కూడా ప్రోగ్రాం పెట్టాను. అది కాకుండా ఈ అవగాహన కార్యక్రమం కూడా పెట్టాను. మేము ఆశిస్తున్నాం ఇటువంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల ఇటువంటి మోసాలు భవిష్యత్తులో తగ్గుతాయని ఆశిస్తున్నాం. ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఫ్రాడ్ చేస్తే మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ సిపి చెప్తున్నారు. సురేష్తో చిరంజీవి, విశాఖ నుంచి.